ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 19-20 వచనములను జ్ఞాపకం చేసుకుందాం. దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి క్రైస్తవ సంఘ సంవత్సరములోని మొదటి పరిశుద్ధ దినములోనికి ప్రవేశించడానికి, ప్రభువుని స్తుతించి మహిమపరచడానికి, కనపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి నేను దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సంఘ సంవత్సరంలోని మొదటి పరిశుద్ధ దినమున మనము చదువుకున్నటువంటి ధ్యానవాక్య భాగాన్ని మనం చూస్తే, జకర్యా అనేటువంటి యాజకునితో గబ్రియేలు అనేటువంటి దేవుని యొక్క దూత మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ సంఘటన సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, లూకా సువార్తికుడు థియోఫిలస్ పేరు మీదుగా ఒక సువార్త వ్రాయాలి అని, అనేకులు ప్రభు యొక్క కాలంలో నివసించినటువంటి వారు వివిధాలైనటువంటి సువార్తలు వ్రాస్తూ ఉన్నారు. కాబట్టి థియోఫిలస్ పేరు మీద కూడా నేను ఒక సువార్తను రచించాలి అని కోరుకొని ఈ సువార్తను వ్రాస్తూ ఉన్నాను అని లూకా సువార్తికుడు మనకి మొదటి వచనములలో సాక్ష్యమిస్తాడు. ప్రారంభ వచనాలుగా ఈ సువార్తలో జకర్యా ఎలిజబెతు దంపతులను గురించి, యోహాను యొక్క జన్మమును గురించి వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన ఏ సువార్తలలో కూడా యోహాను యొక్క జన్మమును గురించి కానీ, జకర్యా అదే విధముగా ఎలిజబెత్ అమ్మలు పొందుకున్నటువంటి ధన్యతను గురించి కానీ వ్రాయబడలేదు. ఇక్కడ మనం గమనిస్తే, యోహాను యొక్క జన్మమును గురించినటువంటి ప్రకటన ఈ వచనములలో మనకు కనబడుతుంది. ఆ ప్రకటనను జకర్యా నమ్మలేదు గనుక నీవు మాట్లాడక మౌనివై ఉందువు అని గద్దింపబడటం కూడా మనకు కనబడుతుంది. జకర్యా యొక్క జీవితాన్ని గురించి లూకా సువార్తికుడు ఇదే సంఘటన ప్రారంభంలో వ్రాసినటువంటి మాటలు చూస్తే 6వ వచనంలో మీరు చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు? దేవుని దృష్టిలోనే నీతిమంతులుగా ఉన్నారట. పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుని గురించి లేదా భక్తురాలి గురించి ఈ విధంగా వ్రాయబడలేదు. నోవహును గురించి వ్రాయబడినటువంటి మాట, తన తరములో నీతిమంతుడై ఉండెను అని వ్రాయబడింది. సుమయోనుని గురించి వ్రాయబడినటువంటి మాట, అతడు భక్తిపరుడును నీతిమంతుడునై ఉండెను అని ఇతరమైనటువంటి గుణ లక్షణాలు లూకా సువార్తలోనే మనం చూస్తాం.
అదేవిధంగా వివిధ రాజులను గురించి కానీ, లేదా భక్తులను గురించి కానీ, లేదా ఆయా విశ్వాస వీరులను గురించి కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని దృష్టిలో నీతిమంతులుగా సంబోధించబడినటువంటి వారు జకర్యా, ఎలిజబెత్లు మాత్రమే. మరి అటువంటి జకర్యా నమ్మకపోవడం ఏంటి? దేవుని యొక్క దూత, గబ్రియేలు దూతే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు నమ్మలేదు కనుక అనే మాట ఉపయోగించాడు. అంటే జకర్యా నమ్మలేదు అనేటువంటిది నిజం, కానీ నమ్మకపోవడం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, సకలమైన ఆజ్ఞల చొప్పున, సకలమైనటువంటి న్యాయ విధుల చొప్పున నిందారహితులుగా నడుచుకుంటూ, నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నటువంటి వారు, దేవుని దృష్టిలో నీతిమంతుడైనటువంటి వాడు నమ్మకపోవటం ఏంటి? నమ్మకపోతే దేవుని యొక్క దూత గద్దించటం ఏంటి? ఆలోచన చేస్తే లూకా సువార్తికుని ద్వారా ఈ మాటలను మనకు అందించడం వెనుక దేవునికి ఒక మంచి ఉద్దేశము ఉన్నదేమో అని నేను అనుకుంటా. దేవుని బిడ్డలారా, జకర్యా ఎందుకు ఆ విధముగా ఉన్నాడు, లేదా దేవుని దూత ద్వారా గద్దించబడ్డాడు అనేది ఈ సందర్భంలో మనం పరిశీలన చేస్తే, జకర్యా జీవితంలోని కొన్ని లోపాలు మనకు కనబడతాయి. అవి నేడు మనకు గుణపాఠాలుగా నిలబడతాయి. చూడండి, సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడెను. జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జకర్యా జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి లోపము ఏమిటి అంటే, ఇతడు దేవుని యొక్క దర్శనము పొందుకున్నప్పుడు, లేదా దేవుని యొక్క దూత అతనిని దర్శించినప్పుడు తొందరపడి భయపడినటువంటి జీవితం ఇతనిలో మనకు కనబడుతూ ఉంది. అంటే ఇతడు ఆ సమయంలో ఏమనుకొని ఉంటాడు? యాజకుడు కాబట్టి యాజక ధర్మము చొప్పున జరిగేటువంటి క్రమాలన్నీ కూడా ఆయనకు గుర్తొచ్చి ఉంటాయి. అనుసృతంగా చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఆయనకు తెలిసి ఉంటాయి. ఉజ్జా అనేటువంటి రాజు అయోగ్యంగా వెళ్ళి ధూపవేదికల దగ్గరకు వెళ్ళి ధూపము వేసినప్పుడు నొసట కుష్ఠము పుట్టినటువంటి సంగతి. అదేవిధముగా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి నడుమునకు తాడు కట్టుకొని, అంగికి గంటలు దాడిమ పళ్ళు కట్టుకొని పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఎదుట ప్రజల యొక్క పాపములను గురించి, ప్రక్షాళన గురించి చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే అతడు అక్కడే పడి చనిపోయినప్పుడు అతన్ని తాడుతో బయటికి లాగేటువంటి సాంప్రదాయము ఇశ్రాయేలులో ఉన్నది. అది గుర్తొచ్చి ఉంటుంది. ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చి అనుకుని ఉంటాడు, నేనేదో పొరపాటు చేశాను లేదా తప్పు చేశాను కాబట్టి దేవుని యొక్క దూత ఈ పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి కాదు సుమా, ధూపవేదిక పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలము వెలుపల ప్రజల సమూహం అంతా కూడా నిలిచి ఉంటుంది. ఈ ధూపవేదిక దగ్గర కూడా నేను ఒకవేళ తప్పు చేసి ఉంటాను, అందుకే దేవుని దూత నన్ను శిక్షించడానికే వచ్చాడు
అనుకొని భయపడి ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని యొక్క దర్శనమును పొందుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు వాక్యము బోధిస్తూ ఉంది, ఆయన ముఖ దర్శనము చేత సంతోషించేటువంటి బిడ్డలము కావాలి అని పరిశుద్ధ గ్రంథము వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డ, ఇక్కడ జకర్యా యొక్క జీవితమును మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క దర్శనము పొందుకునే పరిశుద్ధతలో, పవిత్రతలో బ్రతుకుతూ ఉన్నాడు. కానీ తన హృదయములో దేవుని యొక్క సన్నిధి అంటే భయం మాత్రమే అతన్ని పరిశుద్ధంగా ఉంచింది అనేది మనం గమనించాల్సిన అంశం. ఇక్కడ మనం గమనించినట్లయితే జకర్యా యొక్క జీవితము, దేవుని యొక్క దూత వచ్చింది, దేవుని యొక్క దూత ప్రకటించింది. ఏమని ప్రకటించింది? నీ ప్రార్థన వినపడిందయ్యా, నీవు చేస్తూ ఉన్నటువంటి విజ్ఞాపన దేవునికి వినపడింది, నువ్వు చేస్తూ ఉన్నటువంటి విజ్ఞాపన దేవునికి వినపడింది. ఇదిగో నీకు ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అతడు గర్భమున పడిన దాట నుండి పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడే. ఇదిగో పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు, తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు తిప్పును గనుక అనేకులలో అతడు సమాధానకర్తగా నిలబడతాడు. ఇంత గొప్ప వార్తను ప్రకటించడానికి దేవుని యొక్క దూత వచ్చినప్పుడు కోపంగా కనబడుతుందా? ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క దూత క్రోధంగా కనబడుతుందా? కనపడదు. శాంతంగా, సౌమ్యంగా, నవ్వుతూ, సంతోషంగా కనబడుతుంది. కానీ ఆ సంతోషాన్ని చూచిన తరువాత కూడా జకర్యా జీవితంలో ఏముంది? భయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రజలు కూడా, దేవుని యొక్క బిడ్డలు కూడా ఇలాగే బ్రతుకుతూ ఉన్నారు. నీ జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో ప్రతి ఆజ్ఞను అనుసరించేటట్లుగా, ప్రతి విధానాన్ని జాగ్రత్తగా అనుసరించేటట్లుగా నిన్ను చేస్తూ ఉన్నటువంటిది ఏమిటి? దేవుడు ఒకవేళ శిక్షిస్తాడేమో అనే భయం మనల్ని క్రమంగా ఉంచుతుంది. అవునా? ఆలోచన చేయండి. ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి, ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో నన్ను నేను కనపరుచుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. వచ్చేటప్పుడు మనకి శరీరం కొంచెం నలతగా అనిపించిన, శరీరం కొంచెం వెనకకు లాగిన కష్టపడి వస్తాం కదా. ఎందుకు వస్తాం? దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో నన్ను నేను కనపరుచుకోకపోతే ఒకవేళ ఆశీర్వాదాలు నాకు రావేమో కదా. దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ నన్ను నేను కనపరుచుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం పరిశుద్ధ దినమున దేవాలయంలో నేను కనపడకపోతే, దేవాలయంలో నన్ను నేను కనపరుచుకొని స్తుతించకపోతే ఒకవేళ నాకు ఏదైనా శాపం తగులుతుందేమో. దేవుని బిడ్డ, ఈనాడు క్రైస్తవుడు క్రైస్తవ్యాన్ని, భక్తిని సాధన చేస్తూ ఉన్నది ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే 100కి 90 మంది క్రైస్తవులు భయంతో మాత్రమే చేస్తూ ఉన్నారు. చూడండి, ఆదివారం క్రైస్తవులు అని ఒక సామెత కూడా ఉంది. ఒక ఆదివారం మాత్రం పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి తప్పులు మన జీవితంలో జరగకుండా ఉంటారట. ఆదివారం గడిచిపోగానే సోమవారం నుంచి మరలా శనివారం దాకా మనకు నచ్చినటువంటి ఆలోచనల ప్రకారం, మనకు నచ్చినటువంటి మాటల ప్రకారం, జీవితం ప్రకారం జీవించేవారు ఉన్నారు. ఒక ఆదివారమే ఎందుకు? కారణం వాళ్ళకి చెప్పబడిన మాట, ఇది ప్రభువు దినము. కాబట్టి ఆ దినమున మనం పరిశుద్ధంగా ఉండకపోతే ప్రభువు మనల్ని శిక్షిస్తాడేమో. కానీ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయనను స్తుతించేటప్పుడు, ఆయనను ఘనపరిచేటప్పుడు నీ హృదయంలో భయంతో కాదు, వాక్యం అంటూ ఉంది, నీవు సంతోషించేటువంటి వాడవగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే ప్రభు యొక్క వాక్యము ఈ మాట మనకు తెలియచేస్తుంది. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను
ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచూ ఉన్నాను. ఏం చేస్తున్నాడండి? భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నన్ను రక్షణ వస్త్రాలతో అలంకరించాడు, నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశాడు. కాబట్టి నేను యెహోవాను బట్టి ఆనందిస్తూ ఉన్నాను, మహదానందముతో ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాను అంటాడు. అదేవిధంగా నెహెమ్యా ప్రవక్త కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ప్రార్థన చేస్తాడు. చూడండి, యెహోవా నీ చెవి యొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమందు భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచనను సఫలపరచు. చేస్తున్న ప్రార్థనలో మీరు గమనించండి, మొట్టమొదట ఆయన చెప్పిన మాట నా మొరను ఆలకించు అన్నాడు. కానీ రెండవ మాట ఏమంటున్నాడు చూడండి, నీ నామమందు భయభక్తులతో ఘనపరచటమందు ఆనందించేటువంటి దాసుల యొక్క మొర. ఎవరైతే భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ ఆ స్తుతిలో ఆనందిస్తారో వారి యొక్క మొరను నీవు ఆలకించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాల్సిందేంటి? భయం కాదు సుమా, సంతోషించేటువంటి హృదయము కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో సంతోషించేటువంటి బిడ్డలుగా, ఆయన సన్నిధిని దర్శించి అనుభవిస్తూ ఆయనతో సహవాసంలోనికి నడిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆదాము జీవితం చూడండి, తప్పు చేయనంత వరకు దేవునితోనే గడిపాడు. దేవుని సన్నిధి అంటే సంతోషంగా ముందుకు వెళ్ళాడు. కానీ తప్పు చేసిన తర్వాత, తినవద్దు అని చెప్పినటువంటి పండు తిన్న తర్వాత అతడు చేసింది ఏంటి? భయంతో దాక్కున్నాడు. ఆదామే మనకు సాక్ష్యం ఇచ్చాడు. మొదటి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనపడతాయి. నీవు వచ్చుచున్నప్పుడు నేను దిగంబరనై ఉన్నందున భయపడి దాక్కుకుంటిని. నీ జీవితంలోనికి భయం ఎప్పుడు ప్రవేశిస్తుంది? నీ జీవితంలోనికి పాపం ప్రవేశిస్తే, నీ జీవితంలోనికి తప్పు ప్రవేశిస్తే నీలోనికి భయం అనేటువంటిది ప్రవేశిస్తుంది. లేకపోతే భయం రాదు. దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట, జకర్యా ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట కూడా, గుణపాఠం కూడా ఇదే. నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు భయపడేటువంటి వాడిగా కాదు, సంతోషించేటువంటి వాడిగా ఉండాలి. దేవుని యొక్క దూత జకర్యా భయపడుతూ ఉంటే చూచి, జకర్యా భయపడకు అని దేవుని యొక్క దూత ప్రకటించింది. యోహాను యొక్క జన్మమును గురించి ప్రకటించింది. ఇదిగో నీకు ఒక కుమారుడు కలుగుతాడయ్యా, ఇదిగో జనులందరిలో ఘనుడైనటువంటి వాడవుతాడయ్యా అని యోహాను జన్మంలో ఉండేటువంటి ఆ ప్రత్యేకతలన్నిటిని గురించి కూడా అక్కడ ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భయం పోయిందో, జకర్యా మొట్టమొదట భయపడ్డాడు. దూత నన్నేం చేయదు, నాకు సహాయం చేయడానికి, నాకు సువర్తమానం ప్రకటించడానికి నా దగ్గరకు వచ్చింది అంటే భయం ఎప్పుడైతే పోయిందో, జకర్యా చేసినటువంటి పని ఏమిటి? దేవునితో వాదించేటువంటి పని పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దూత వచ్చి సువర్తమానాన్ని ప్రకటించింది. ఆ సువర్తమానాన్ని ప్రకటించినప్పుడు దాన్ని వినేం చేయాలి? సంతోషించాలి. ఎందుకంటే వారిద్దరూ బహుకాలం గడిచి వృద్ధులయ్యారు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది. 7వ వచనంలో మనకు కనపడుతున్న మాట. ఆ దూత సాక్ష్యం ఇస్తూ ఉంది, నీ ప్రార్థన వినపడింది. అంటే ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? నాకు ఒక కుమారుణ్ణి చేయ,
నీ సన్నిధిలో నా వంతు చొప్పున నీ సన్నిధిలో యాజకత్వం చేయడానికి, నీ సేవ చేయడానికి నాకు ఒక కుమారుని ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తాను. మరి ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడింది. దేవుని యొక్క సన్నిధిలో దానికి సమాధానం తిరిగి వచ్చింది. ఆ సమాధానం వచ్చినప్పుడు ఇతడు ఏం చేయాలి? సంతోషించాలా లేకపోతే ఆనందించాలి, ప్రభువుని స్తుతించాలి. కానీ ఇతడు చేసింది ఏంటి? దేవునితో వాదించడం మొదలుపెట్టాడు. ఇది నాకెలాగో తెలుస్తుంది? నా భార్య బహుకాలం గడిచి వృద్ధురాలైపోయింది కదా, ఇది మా జీవితంలో ఎలా జరుగుతుంది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా ఇదే పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. అనేక మంది అనేక పరిస్థితుల్లో చేస్తూ ఉన్నటువంటి పొరపాటు ఇదే. తప్పు చేసినప్పుడు, మొట్టమొదటిసారి తప్పు చేసినప్పుడు భయంగా ఉంటాం కదా. మొట్టమొదటిసారి తప్పు చేసినటువంటి వారిని చూడండి, వారి మొహం చూడగానే తెలుసుకోండి. కానీ తప్పు చేయడం అలవాటైనటువంటి వారిని చూడండి, వారి జీవితాల్లో ఎటువంటి తేడా కనపడదు. వారి మొహంలో కానీ, వారి భావాల్లో కానీ, వారి ప్రవర్తనలో కానీ ఎటువంటి తేడా కనపడదు. మన బిడ్డలు మనకు మంచి ఉదాహరణ. వారు స్కూల్లో ఏదైనా ఒక తప్పు చేసి టీచర్ చేత శిక్షించబడ్డారు అనుకుందాం. లేదా టీచరు మీ అమ్మను పిలుచుకొనిరా లేదా మీ నాన్నగారిని పిలుచుకొనిరా అని చెప్పింది అనుకుందాం. వాడు ఇంటికి వస్తే ఎలా వస్తాడు? భయంగా ఉంటాడు ఇంట్లో కదా. మొట్టమొదటిసారి తల్లినో తండ్రినో స్కూల్కి తీసుకెళ్ళాలి. వాళ్ళకి చెప్తే నువ్వేం చేసావురా అని నన్ను కొడతారేమో అని వాడికి భయం. కొంతకాలం గడిచిపోయింది. ప్రతిసారి అమ్మ నాన్న వస్తున్నారు, వాడికి ఆ స్కూల్లోకి వచ్చి ఏదో సమాధానం చెప్తున్నారు. నేనేం చేసినా మా అమ్మ మా నాన్న నన్నేమనరు అనే ధైర్యం వాడికి వచ్చింది అనుకోండి. ఈసారి మీ అమ్మను కానీ నాన్న కానీ తీసుకొని రా అని టీచర్ చెప్పగానే వాడు భయపడతాడా? భయపడ్డు. పైపెచ్చు ఆ తీసుకొని వస్తాను ఏంటంట అని టీచర్స్ కూడా ఎదురు మాట్లాడతాడు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పొరపాటుగా మీరేదైనా తల్లిదండ్రులుగా మీ బిడ్డని ఏదన్నా అడిగారు అనుకోండి, ఎందుకురా చేసావు అంటే చేసాం ఏంటంట. దేవుని బిడ్డలారా గమనించండి, కారణం వాడిలో భయం పోయింది. ఈనాడు క్రైస్తవులు కూడా దేవుని దగ్గర భయం ఉన్నంత వరకు అణిగిమణిగి ఉంటున్నారు. ఒకసారి భయం పోయిన తర్వాత నేనేం చేసినా దేవుడు నన్నేం అన్నట్లే, ఆయన నన్ను ప్రేమించేవాడే తప్ప నన్ను శిక్షించేవాడు కాదు, నాలో ఉన్న తప్పును ద్వేషిస్తున్నాడు తప్ప నన్ను ద్వేషించడు ప్రభు అనే జ్ఞానం తెలిసిన తర్వాత నిస్సిగ్గుగా నిర్లజ్జగా పాపం చేసేటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. మనకి ఆది కాలంలో కూడా, మా పాత నిబంధన కాలంలో కూడా అటువంటి మనుషులు కనపడుతూ ఉన్నారు. ఏలి కుటుంబ సభ్యులను, కుమారులను మనం చూస్తే వారట దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో యాజకత్వం చేస్తూ ఉన్నారట, కానీ పాపం చేస్తూనే ఉన్నారట. ఏలికి ఆ సంగతి తెలిసింది, పిలిచి గద్దించాడు. గద్దిస్తే వారు ఆ మాటను వినలేదు. ఏలి మౌనం అయిపోయాడు. ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ కుమారులు తప్పు చేస్తూ ఉన్నారు అని తెలిసి కూడా నీవు వారిని గద్దింపక శిక్షింపక ఉన్నావు గనుక నిన్ను నీ కుటుంబమును నా సన్నిధిలో నుంచి నేను తీసివేస్తూ ఉన్నాను. ఏలి కుటుంబాన్ని శాశ్వతంగా యాజకత్వం నుంచి, యాజకత్వ ధర్మము నుంచి ప్రభువే విసర్జించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. కారణం నిస్సిగ్గుగా పాపం చేసేటువంటి క్రైస్తవ్యం. ఆనాడు జకరియా మాత్రమే కాదు, ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ప్రభు ఎందుకు వాదించటం లేదు? ప్రభు ఎందుకు మనల్ని పదే క్షమిస్తూ ఉన్నాడు? నిజమే, ఆలోచన చేయండి. ఒక దుర్మార్గుని మనం చూసినప్పుడు మనం అనుకుంటాం వీడు ఎప్పుడు పోతాడు రా అనుకుంటాం. మరి ప్రభు కూడా అలాగే అనుకోవాలిగా.
అలాగే అనుకుంటే ఈ భూమి మీద ఎవరైనా బ్రతుకుతారా? ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక దుర్మార్గుణ్ణి నీవు క్షమించలేకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నేను క్షమిస్తాను. వాని జీవిత పర్యంతం వాడు తనంతట తానుగా నాశనంలోనికి వెళ్ళేంత వరకు కూడా నేను వాడిని క్షమిస్తాను, రక్షించడానికే నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనకి ఇవ్వబడిన బాధ్యత, సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరైనా ఒకడైనా వింటాడేమో, తన తప్పును తెలుసుకొని మరలా దేవుని దగ్గరకు వస్తాడేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ వాదించేటువంటి క్రైస్తవులు, నిస్సిగ్గుగా పాపము చేసేటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. జకర్యా జీవితంలో ఉన్న తప్పు దేవునితో వాదించేటువంటి ధైర్యం చేశారు. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తాడు, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండిన ఎడల జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. ఒకవేళ దేవుడు కోపపడటం మొదలు పెడితే నీవు స్పందించినట్లుగానే ఆయన నీతో వాదించడం, పోరాడటం అనేటువంటిది మొదలు పెడితే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అందువల్లట జీవాత్మ అనేది క్షీణించిపోతుందట, నరులు క్షీణించిపోతారట. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇదే మాట ప్రభు అంటాడు. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయములో నరమాత్రులై ఉన్నారు అంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చెప్పబడినటువంటి మాట, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. దేవుని బిడ్డ, ఈ దినమున వాక్యము జ్ఞాపకం చేస్తుంది, ఒకవేళ నీవు దేవునితో వాదించేటువంటి వాడుగా ఉన్నావేమో, దేవునితో వాదించేటువంటి దానిగా ఉన్నావేమో. అందుకే ప్రభు అంటున్నాడు, నీవిక మౌనముగా ఉండవలసిందే. జకర్యా ఒకవేళ మౌనముగా ఉండకపోతే, మౌనిగా ఉంచబడకపోతే, ఇవే లక్షణాలను యోహానుకు కూడా అందించేవాడు. ఎందుకంటే సైకాలజీ చెప్తుంది, మనస్తత్వ శాస్త్రం చెబుతుంది, తల్లిదండ్రులట పిల్లలకు చూచిరాత పుస్తకాలట. అంటే తల్లిదండ్రుల జీవితం ఎలా ఉంటుందో బిడ్డల జీవితం కూడా అలాగే తయారవుతుంది. తల్లిదండ్రులు అక్రమంగా ఉంటే పిల్లలు కూడా అక్రమంగానే తయారవుతారు. తల్లిదండ్రులు నిజాయితీగా ఉంటే బిడ్డలు కూడా నిజాయితీగానే ఉంటారు. జకర్యాలో ఉన్నటువంటి 2 లక్షణాలు చూడండి. ఒకటి భయపడుతూ ఉన్నాడు, రెండవది వాదిస్తూ ఉన్నాడు. మనకి సైన్స్ చెప్తూ ఉంది, గర్భములో ఉన్నప్పుడే బిడ్డలంట సగం నేర్చుకుంటారంట. మన గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలట బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది దాదాపుగా 4వ నెల నుంచి 9వ నెల వరకు వాళ్ళు నేర్చుకుంటారట, వింటారట. ఒకవేళ జకర్యా మౌనముగా ఉండకపోతే, మౌని కాకపోతే, దేవుని దూత వల్ల గద్దించబడి యోహాను జీవితంలోని కూడా ఈ 2 లక్షణాలు ప్రవేశించాయి. కానీ వాక్యం ఏం చెప్తుంది, దేవుని దూత ఏం చెప్తుంది? గర్భమున పడినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. యోహాను ఎటువంటి వాడండి? పుట్టిన తరువాత, దేవునిని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు కాదు. గర్భమున పడినప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు, దేవుని యొక్క సువార్తను దిగంతములకు ప్రకటించవలసినటువంటి వాడు. పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, యాజకుల్ని కూడా సర్ప సంతానమా అని గద్దించగలిగినటువంటి వాడు. అటువంటి స్థితిలోనికి వెళ్ళవలసిన యోహాను ఒకవేళ భయంతో ముడుచుకొని పోయే పరిస్థితి వస్తే, ఒకవేళ భయం పోయి ఇతరులతోటి వాదన పెట్టుకునేటువంటి మనస్తత్వానికి వస్తే, ఆలోచించేయండి దేవుని కార్యము ఎంతగా డిస్టర్బ్ అవుతుందో.
కాబట్టి ఇక్కడ ప్రభువు దేవుని యొక్క దూత జకర్యాను గద్దిస్తూ ఉంది, నీవు మాట్లాడక మౌనంగా ఉంటావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ జకర్యాను విడిచిపెట్టాడా? ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కారణం, జకర్యా జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దబడాలి. ఒకవేళ ఈ లోపాలు నేను అనుకుంటాను దీర్ఘకాలము చేసినటువంటి ప్రార్థన ద్వారా అతని జీవితంలోకి వచ్చాయేమో. నిజమే కదా? వివాహం జరిగిన తర్వాత సాధారణంగా కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ కోరుకునేది ఏంటి? మాకు ఒక బిడ్డ కావాలి. అది మగబిడ్డ కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు కదా. జకర్యా ఎలిజబెత్ దంపతులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతకాలం ప్రార్థన చేశారు? యవన ప్రాయంలో వివాహం జరిగింది. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, బహుకాలము గడిచి వారు వృద్ధులైరి. అంటే వారి ప్రార్థన, ఆ విజ్ఞాపన ఎంతకాలం గడిచింది? కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు. ఆలోచన చేద్దాం. బహుశా 20 సంవత్సరాల వయసులో వివాహం అయి ఉండొచ్చు. ఈ ప్రార్థన చేసే సమయానికి బహువృద్ధుడు అయ్యాడు అంటే 80 సంవత్సరాలు అనుకుంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటాడు? 60 సంవత్సరాల పాటు ఒకే ప్రార్థన. ఎంత విసిగిపోయి ఉంటాడో కదా, ఎంత వేదన పడి ఉంటాడో కదా. దేవుని బిడ్డలారా, ప్రభువు వాటిని చూసేటువంటి దేవుడు. నీ వేదనను, నీలో ఉన్నటువంటి బాధను చూసేటువంటి దేవుడు, కానీ తాను చెప్పిన మాటను చెప్పిన రీతిగా నెరవేర్చేటువంటి దేవుడు. ఇక్కడ దేవుని దూత చెప్తున్నటువంటి మాట 19వ వచనంలో చూడండి. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. నువ్వు బాధపడుతున్నావనో, లేకపోతే నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావనో, నువ్వు దుఃఖపడుతూ ఉన్నావనో, లోపంగా నీవు భావిస్తూ ఉన్నావనో, దేవుని కార్యాలు ముందుకు జరగవు, వెనుకకు జరగవు. అవి నిర్ణయించబడినప్పుడే జరుగుతాయి. ఈ విషయాన్ని గ్రహించలేక జకర్యా, నేను అనుకుంటాను, తన జీవితంలో మనస్తాపానికి గురై ఉంటాడు, వేదనకు గురై ఉంటాడు. ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అనుకుని ఉంటాడు, ఇంకా నా జీవితం ఏముందిలే, గడిచిపోయింది, నిందారహితంగా నిర్దోషంగా బ్రతికి ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోతే చాలు అనే ఒక విధమైన నిరాశలోనికి, నిస్పృహలోనికి జారిపోయి ఉంటాడు. అటువంటి సమయంలో ఈ సువర్తమానం ప్రకటించబడుతూ ఉంది, నీ ప్రార్థన వినపడింది, ఇదిగో నీ కొరకు నీకు ఒక కుమారుడు జన్మించబోతూ ఉన్నాడు. అది దేవుని బిడ్డలారా, జకర్యా మనసులో నుంచి ఆ ఆలోచన, ఆ భావం వెళ్ళిపోయింది. నోరు మాత్రం ప్రార్థన చేస్తుంది. గమనించండి, నోరు మాత్రం ప్రార్థన చేస్తుంది, దేవా నాకు కుమారుడు నీవా. కానీ భావం, మనసు మాత్రం ఆ ఆశను వదిలిపెట్టేసుకుంది. ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, జకర్యా కేవలము నోటితో దేవుడిని స్తుతించేటువంటి స్థితిలోనికి జారిపోతూ ఉన్నాడేమో అనిపిస్తుంది. దేవుని యొక్క స్తుతిని, దేవుని యొక్క మహిమను సంతోషంగా ప్రకటించాల్సినటువంటి జకర్యా దేవుని యొక్క మహిమను గురించి ఈ లోకానికి సంతోషంగా ప్రకటించి లోకానికి ఆయన సువర్తమానాన్ని తెలియచేయవలసినటువంటి జకర్యా ఇప్పుడు దేవుని సన్నిధిలో భయపడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో వాదిస్తూ ఉన్నాడు. ప్రభు అనుకుని ఉంటాడు, జకర్యాల నుంచి ఈ స్థితి మార్చివేయాలి. మారాలి అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, ఒక పాత్రలో ఒక మురికి నీరు అనేది ఉందనుకుందాం. ఆ మురికి నీరు ప్లేస్లో మంచి నీళ్లు పొయ్యాలి అంటే ఏం చేయాలి? మనం ఆ మురికి నీటిని తీసేయాలిగా.
తీసేయకుండా అదే నీళ్ళలో మంచినీళ్ళు పోసామనుకోండి, ఆ నీళ్లు కూడా, మంచినీళ్ళు కూడా మురికి నీళ్లుగా మారిపోతాయి కదా. కాబట్టి నేను అనుకుంటాను, జకర్యాని గద్దించి నువ్వు మౌనముగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు ఇతని జీవితంలో మురికి నీరు వంటి భయము, వాదించేటువంటి మనస్తత్వము అనేది ఇతని జీవితంలో ఉంది. ఇది మార్చబడటానికి ఇది ఖాళీ చేయబడి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని స్తుతిని ప్రచురం చేయడానికి ఇతనికి కొంత సమయం కావాలి. నేను అనుకుంటాను, అందుకే దేవుని యొక్క దూత గద్దించింది, నీవు మాట్లాడక మౌనమై ఉండు, మౌనముగా వాటన్నిటికీ సాక్ష్యంగా. ఎందుకంటే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇంతకు మునుపు నీ జీవితంలో దేవుని యొక్క స్తుతి లేదు. ప్రతిదానికి బాధపడుతూ ఉన్నావు, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నేనెందుకు ఈ పరిస్థితుల గుండా పోవలసి వస్తూ ఉంది, నాకెందుకు ఈ శ్రమ కలుగుతూ ఉంది, నేనెందుకు ఈ దుఃఖాన్ని భరించాలి, లేక ఈ ఎడబాటును భరించాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రశ్నించేవాడిగానే, ప్రశ్నించే దానవుగానే ఉన్నా. ప్రభు అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు, నిన్ను మౌనంగా ఉండమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ తెలియచేస్తుంది. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దూషించే స్థితి నుంచి, ప్రశ్నించే స్థితి నుంచి, వాదించే స్థితి నుంచి దేవుని స్తుతించేటువంటి స్థితి వైపు నడిపించడానికి. యోహాను పుట్టిన తర్వాత మీరు గమనించండి, అక్కడ వ్రాయబడినటువంటి మాటల తర్వాత వచనాల్లో మీరు చూస్తే, యోహాను అని వ్రాతపలక మీద రాయగానే ఆయన నాలుక సడలి మాట్లాడటం మొదలు పెట్టాడట. యోదయ ప్రాంతములన్నిటి కూడా గొప్ప భయం కలిగిందట, ఆ సంగతి ప్రచురం అయిందట. అంత మాత్రమే కాదు, అక్కడ చెప్పబడిన మాట చూడండి, అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. అక్కడ ఆయన ప్రవచించినటువంటి ప్రవచనం చూడండి, చీకటిలో నడిచేటువంటి జనులు గొప్ప వెలుగు చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందేమన్నాడు, ఇది నాకు ఎలా తెలుస్తుంది అన్నవాడు ఇప్పుడు అంటున్నాడు, చీకటిలో నడిచేటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజలకు అరుణోదయ దర్శనమునిచ్చాడు అన్నాడు. తన బిడ్డను గురించి ప్రవచిస్తూ ఉన్నారు, అయ్యా నీవు దేవుని దీర్ఘదర్శివి అనబడతావు, ఆయనకు ముందుగా నడుస్తూ త్రోవలను సరళం చేసేటువంటి వానిగా నువ్వు ఉంటావు. ఎక్కడి నుంచి? భయపడే స్థితి, వాదించేటువంటి స్థితి, నమ్మకం లేనటువంటి స్థితి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని కార్యము అనేటువంటిది జరిగిందో అతని జీవితం పూర్తిగా మార్చబడింది. భయం నుంచి ఆనందంలోనికి వచ్చాడు, అపనమ్మకం నుంచి నమ్మకంలోనికి వచ్చాడు, వాదించే స్థితి నుంచి దేవుని స్తుతించేటువంటి స్థితిలోనికి వచ్చాడు. అది దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితాలను కూడా అలాగే మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ క్రిస్మస్ కాలంలోని మొదటి పరిశుద్ధ దినమున ప్రభు అంటూ ఉన్నాడు, నీ జీవితంలో దుఃఖం ఉందా, దాన్ని సంతోషంగా మార్చే దేవుడిని నేను, మౌనంగా నా వైపు చూడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. ఆయన సన్నిధిలో మనం మౌనంగా ఆయన వైపు చూస్తేనట ప్రభు అంటున్నాడు, నీ భారం అంతా నా భుజం మీద వేసుకొని నేను మోస్తాను నిన్ను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ బరువు అంతా మన భుజం మీద పెట్టుకొని ప్రభువా నాకు బరువు ఎక్కువైందని మోస్తాం. నిజమేనా? ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అంటే ఆ విశ్రాంతిని పొందడానికి నువ్వు చేయాల్సిందేంటి? మౌనంగా ఉండాల్సిందే. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రపు ఒడ్డు మీద ఆజ్ఞ ఇచ్చాడు, మీరు మౌనంగా నిలుచుండి చూడండి దేవుడు చేసే అద్భుతం. ప్రపంచంలో ఇప్పటికీ సాల్వ్ కాని మిస్టరీస్లో ఒక మిస్టరీ ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం ఎలా చీల్చబడిందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు అర్థం కాదు. ఆ ఎర్ర సముద్రం మధ్యలోనికి ఆ రథాలు సైన్యము యొక్క అవశేషాలు ఎలా వచ్చాయి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కాదు.
అది జరగలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఐగుప్తు సైన్యం యొక్క అవశేషాలన్నీ ఎర్ర సముద్రపు నడి మధ్యలో అడుగునున్నాయి. కానీ ఎలా జరిగిందో తెలియట్లా. బైబిల్ చెప్తూ ఉంది, ఎర్ర సముద్రం చీల్చబడింది. నువ్వు మౌనంగా ఉంటే నీవు ఊహించలేని అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు మాట్లాడటం మొదలు పెడితే, వాదించడం మొదలు పెడితే, భయపడుతూ అయ్యా నాకెందుకు ఈ శ్రమ అని అడుగుతూ ఉంటే ప్రభు అంటాడు, నేను చెప్పే మాటలు వాటి కాలం మందు నెరవేరుతాయి, నువ్వు మౌనంగా ఉన్నావు. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం, దేవుని బిడ్డలుగా ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక.